శ్రీవారి బ్రహ్మరథోత్సవం బ్రహ్మ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ ఉత్సవాన్ని బ్రహ్మరథోత్సవం అని సంబోధిస్తారు. డోలాయమానం గోవిందం మధ్యస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ఉన్నత ప్రమాణాలతో నిర్మితమైన ఈ బ్రహ్మరథం సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ బ్రహ్మరథం కీర్తింపబడుతున్నది. ముక్కోటి దేవతల సాలి పంచికలై శతకోటి సూర్య ప్రకాశమానమై 4 వేదాలే రథచక్రాలుగా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శ్రీ భూదేవేరులతో కలిసి 4 మాడవీధులలో విహరించనున్నారు. రథం భక్తుల మనోరథం, కదిలే వైకుంఠం, నేల కనపరడని జన సముద్రాన సాగే ఈ బ్రహ్మరథోత్సవం చూడవలసినది, తరించవలసినది. గోవింద నామస్మరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారి బ్రహ్మరథోత్సవం తాళుని భక్తులు ఎంతో పవిత్రంగా తమ భుజస్కంధాలపై లాగుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. రథమునందు శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని దర్శనం మోక్షమునకు సోపాన మార్గం. రథం దేహమైతే భగవంతుడు అంతరాత్మ. అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లి, జాజి, సంపంగి, తులసి పుష్పాలను స్వామివారికి సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు. తమ మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకుని భక్తులు భగవంతుని అనుగ్రహం పొందుతారు. శ్రీ అన్నమయ్య భక్తులు నిత్యము స్వామివారికి సంకీర్తనలు పాడుతూ పంచమ వాయిద్యాలు భోగిస్తూ భక్తి పారవస్యంతో నాట్యం చేస్తూ శ్రీవారిని సేవిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టు వస్త్రాలను తమ ఆరాధ్య దైవము శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు ధర్మవరం వాసులు. బ్రహ్మరథోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శించి సేవించి తరించే భక్తులకు శ్రీవారి అనుగ్రహం శుభం కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శుభం భూయాహు.